మరి 4/1/2026 కృష్ణా జిల్లా పెడన పట్టణం పెడన ఫంక్షన్ హాల్ నందు 4/1/2026 బీసీ గౌరవ సభ నిర్వహించడం జరిగింది. ఆ సభకి కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మా బావగారు గౌరవనీయులు గూడవల్లి కృష్ణా జిల్లా గారు మరి నూకాలమ్మ గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు కృష్ణా జిల్లా మరి రాష్ట్ర బీసీ నాయకులు, మరి వివిధ పెడన నియోజకవర్గం, బందర్ నియోజకవర్గం, కృష్ణా జిల్లా బీసీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. మరి నేను కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ గౌరవ సభ చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. సభ అనంతరం కూడా సుమారుగా ఒక 2000 మందికి వచ్చిన బీసీ నాయకులకి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనివార్య కారణాల వల్ల, టైం లేకపోవడం వల్ల నేను డాష్ మీద మాట్లాడలేకపోయాను. మరి ఇక్కడ బ్యానర్ మీద నేను మాట్లాడుతున్నాను. మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం. అభివృద్ధి చెందాలి. మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి? ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అలాగే ఆత్మగౌరవం, మనం ఎవరికి తలంచకుండా మనం అందరికీ ఆదర్శంగా సర్వే జన సుఖనోభావంతో అన్నట్టు ఉండాలి. అదేవిధంగా ఆత్మగౌరవాన్ని, రాజ్యాధికారంలోకి మనం రావాలి. మరి మనం రాజ్యాధికారంలోకి రావాలి అంటే మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు చాలామంది మాట్లాడారు. నేను వారిని తప్పు పట్టట్లేదు. ఒక్కసారి మనం మూలాల్లోకి వెళ్తే రాజ్యాధికారంలోకి ఎలా రాగలం? మనం రాజ్యాధికారంలోకి రావాలంటే గ్రామ స్థాయి నుంచి కమ్యూనిటీ హాల్స్ ఉండాలి. కమ్యూనిటీ హాల్స్ ఉంటే ఏమవుతుంది? అక్కడ చర్చలు జరుగుతాయి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మనం ఎందుకు వెనకబడి ఉన్నాం విద్యాపరంగా, ఒక మేధస్సుకి అది మూల స్తంభాలు కమ్యూనిటీ హాల్స్. ప్రతి చిన్న గ్రామంలోనూ కమ్యూనిటీ హాల్స్ ఏర్పరిస్తే మనం రాజ్యాధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యాపరంగా డెవలప్ చెందాలి. సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా మన అభివృద్ధిలోకి రావాలి. అన్ని విధాలుగా బీసీ రాజ్యాధికారంలోకి రావాలి. రాజ్యాధికారం రావాలి. జై బీసీ, జై బీసీ అని గొంతుకులు దగ్గరలు ఇచ్చేటట్టు మన నాయకులు మనం అందరూ నినాదం చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ అంటేనే రాజ్యాధికారంలోకి వచ్చేస్తామా? రాజ్యాధికారంలోకి రావాలి అంటే 136 పైగా ఉన్న కులాలన్నీ కూడా ఒక్క గొడుగు కింద వచ్చి, ఒక బీసీ తల్లి బిడ్డలం మేము. మరి ఛత్రపతి శివాజీ లాగా అన్ని కులాలు, ఎక్కువవాడు కానీ తక్కువవాడే కానీ, ఉన్నవాడే కానీ లేనివాడే కానీ ఏ భేదాభిప్రాయాలు లేకుండా అన్ని కులాల వారు ఒక్క గొడుగు కింద వచ్చి ఐక్యత ఉంటే రాజ్యాధికారంలో మనం రాగలం. రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎదుగుతాం, సామాజికంగా ఎదుగుతాం. వివిధ రంగాల్లో బీసీల యొక్క ప్రాముఖ్యతని మనం చాటుతాం. ముందు ఇక్కడ మన బీసీ కులాల్లో ఏమైనా ఐక్యత ఉందా? ఎవరికి వారే యమునా తీరే, ఎవరి సిద్ధాంతం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళది. భిన్నత్వంలో ఏకత్వం అంటారు, ఏకత్వంలో భిన్నత్వం అంటారు. ఈ భిన్నంగా ఉన్న కులాలన్నీ కూడా ఏకత్వంలోకి రావాలి. ఏకత్వంలోకి రావాలి అంటే గౌత లచ్చన్న లాంటి నాయకులు మళ్ళా పుట్టాలి. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా తయారు కావాలి. బీసీ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు మరి ఎంతో విద్యా చైతన్యవంతులు అవుతేనే ఈ బీసీ కులాల్లో ఐక్యత ఏర్పడి రాజ్యాధికారంలో రాగలరు. రాజ్యాధికారంలో రావాలి అనుకుంటే గ్రామ స్థాయిలో ప్రతి కులానికి ఐక్యతగా ఉండి కమ్యూనిటీ హాల్స్ ఉండాలి. కమ్యూనిటీ హాల్స్ అనేది ఏర్పడాలి. అలాగే మరి అన్ని కులాల్లోనూ ఎక్కువ తక్కువ భేదాభిప్రాయం లేకుండా అందరం బీసీ తల్లి బిడ్డలమే అని ఒకే కొడుకు కింద రావాలి. ఇలా బీసీ కులాల్లో ఐక్యత లేనంతకాలం జై బీసీ, జై బీసీ అని గొంతుకులు చించుకున్నంత మాత్రాన మన రాజ్యాధికారంలోకి రాం. ఇవాళ జనాభాలో 50% బీసీలమే ఉన్నాం. మరి ఉపాధి అవకాశాల్లో ఎక్కువ శాతం బీసీలే ఉండాలి. మరి ఎక్కువ శాతం బీసీలు ఉన్నారా? లేరు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కులగణ విభజన జరగాలి. బీసీ కులాలు ఏ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, బీసీ జనాభా ఎంత అనేది లీగల్గా రాజ్యాంగం ప్రకారం జరిగిన రోజున మరి బీసీలందరూ ఐక్యతగా కలిగి ఉండే రోజున బీసీ రాజ్యాధికారంలో రాగలరు.
మరి 50% పైగా ఉన్న కులాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఒకరిని చూస్తే ఒకరికి పడదు. ఈర్ష, ద్వేషం, పగ, కార్పణ్యం. నాకు నేనే తోపిని, నాకు నేనే హీరోని, నాకు నేనే గొప్ప, ఎవరికాడే గొప్ప అనుకుంటే ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఉపన్యాసాలు చెప్పడం, తప్పట్లు కొట్టించుకోవడం, సాలువలు వేయించుకోవడం కాదండి. ముందు అన్ని బీసీ కులాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో మనం తీసుకురావాలి. మనలో మనకు ఐక్యత ఉంటే మనమే వార్డ్ నెంబర్, మనమే మున్సిపల్ కౌన్సిలర్, మనమే ఎమ్మెల్యే, మనమే ఎంపీ, మరి రాజ్యాధికారంలో మరి 80% పైగా ఉన్న వాళ్ళు మన రాజ్య పరిపాలనలో మనమే అవుతాం. మరి ఈరోజు మరొకసారి చెప్తాను, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడనపట్టణం మరి బంటిమిల్ రోడ్డు ఫంక్షన్ హాల్లో 4/1/2026 జాతీయ గౌరవ బీసీ సభ నిర్వహించడం జరిగింది. ఆ సభకి కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గోడవల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర నాయకులు, మరి అలాగే కొత్తిమేన మండలం, బంటిమిల్లి మండలం, గూడూరు మండలం, పెడల మండలం నాయకులు అందరూ కూడా విచ్చేశారు. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా నాయకురాలు నూకాలమ్మ గారు, మరి కాలేబు సూరిబాబు గారు, మరి కొనకల నారాయణ, పామర్తి వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి వీరందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను, మనం రాజ్యాధికారంలోకి రావాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం పొందుకోవాలన్నా అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె ఒకే కుటుంబంలో అన్ని కులాలన్నీ కూడా ఐక్యతగా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో మనం యాక్టివ్గా పాల్గొంటే, ప్రతి గ్రామంలోనూ కమ్యూనిటీ హాల్స్ మనం నిర్మించగలిగితే మనం తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుకుంటాం. మరి రాజ్యాధికారంలో మనం త్వరలోనే మనకున్న ఓట్లను బట్టి, మనకున్న జనాభా నిష్పత్తిని బట్టి కులగణ విభజన జరిగిన రోజున తప్పనిసరిగా మనం రాజ్యాంగం ప్రకారం పాలకులుగా మనం అవుతాం అని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులు మా బావగారు గోడవల్లి కృష్ణార్జునరావు గారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, మరియు మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ గారు, మరి కాలేజీ సూరిబాబు గారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు పామర్తి వెంకటేశ్వరరావు గారు ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ, నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ, ఆంధ్రప్రదేశ్ పెరికుల రాష్ట్ర సమన్వయకర్తని. మరొక్కసారి నాకు ఈ అవకాశం కల్పించిన కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మా గౌరవనీయులు మా బావగారు గోడవల్లి కృష్ణార్జునరావు గారికి, మరియు రాష్ట్ర కమిటీకి, మండల కమిటీలకి, జిల్లా కమిటీలకి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులకి అందరికీ కూడా, రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా మనస వాచ కర్మన శిరస్సు వంచి నమస్కరిస్తాం. జై బీసీ, జై